ఫైటర్స్ అసోసియేషన్‌లో ఉన్న రూల్స్ ఏంటి? ఒక షూటింగ్‌కి ఎంతమంది వెళ్ళాలి? ఇలా ఏమన్నా స్పెసిఫిక్ దానికి ఒక రూల్స్‌లా ఉన్నాయా? రూల్ బుక్ లాగా? మాకట్లా ఏం లేదు. ఓకే. సీక్వెన్స్‌ని బట్టే. ఓకే. మాస్టర్ డిమాండే మొత్తం ఏదున్నా గూడా. ఇప్పుడు యూనియన్ పంపియడానికి పంపించేది యూనియన్ డిమాండ్ అదేం ఉండదు. ఓకే. ఇప్పుడు యాస్ ఎ ఫైట్ మాస్టర్ నేను నాకు రేపు ఫైట్ ఉంది. ఒక కాలేజ్ స్టూడెంట్స్ ఒక 10 మందితోని ఫైట్ ఉందంటే, నేను మా యూనియన్ నా అసిస్టెంట్‌కి చెప్పేసుకుంటా. 10 మంది ఫైటర్లు కావాలని నాకు కాల్. నేను చెప్పిన దానికి వాళ్ళు పంపిస్తారు. ఆ 10 మంది ఫైటర్స్‌తోనే మేము వర్క్ చేసుకుంటాం. ప్రొడ్యూసర్స్‌కి అయితున్న ప్రాబ్లమ్ ఏంటిదంటే, ఇప్పుడు నేను చెన్నైకెళ్ళి షూట్ చేయాలంటే, నేను ఇక్కడి నుంచి ఒక 10 మందిని తీసుకెళ్తా. చెన్నై నుంచి కూడా 10 మంది ఫైటర్స్ కలిసి పని చేయాలి. ఇప్పుడు ముంబై వాళ్ళు ఇక్కడికొచ్చినా గూడా, వాళ్ళు ఓ 10 మందొస్తే మేము ఓ 10 మంది యాడ్ కావాలి. 50, 50 పర్సెంటేజ్ అనేది ఉంది. అదొక్కటి ఇష్యూ అయితుంది. అది ఫస్ట్‌లో అంత బావుందని చెప్పి అందరూ ఓకే అన్నారు. ఇప్పుడు మళ్ళీ కొంచెం పాయింట్ రైజ్ అయితుంది. అది ఓకే. ఏంటిదనేది ఇంకా అర్థం కాట్లేదు. సో, బట్ ఫైటర్స్ అసోసియేషన్ నుంచి గాని, లేదా స్టంట్ మ్యాన్ అసోసియేషన్ నుంచి గాని, ఇలా స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్‌ని ఇబ్బంది పెట్టే కైండ్ ఆఫ్ రూల్స్ అయితే ఏం లేవు. అంటే పెట్టే ఉన్నాయి అనుకుంటా గానీ, యూనియన్ నుంచి ఏది కూడా రైజ్ కాదు. ఏదున్నా ఓకే. ఫైట్ మాస్టర్ కాలే ఉంటది. మేము ఓకే. యూనియన్ మీద తోసేంత కూడా కాదు. మాకు డైరెక్టర్ చెప్పిన సీక్వెన్స్‌కి ఇంతమంది కావాలి అని ఒక మాస్టర్ కనిపిస్తే హ్మ్. మాస్టర్ అడుగుతాడు యూనియన్‌కి. అంతేగాని యూనియన్ మాస్టర్‌ని డిమాండ్ చేసి 10 మంది కాదు 20 మందిని తీసుకెళ్ళు నువ్వు ఇట్లా చెయి అని యూనియన్ ఎప్పుడు డిస్టర్బ్ చేయదు. ఓకే. ఓకే. అలా ఉంటే ఓకే.